హాయ్ ఫ్రెండ్స్, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే ఆయన ఫ్యాన్స్ కోసం ప్రభాస్ గారు అయితే చాలా కష్టపడుతున్నారు భయ్య. ఎందుకంటే ప్రభాస్ గారు అయితే ఇంకొక న్యూ ఫిలిం అయితే చేయబోతున్నారు. ఆ న్యూ ఫిలిం ఏంటంటే మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే ఉన్నారు కదా, హనుమాన్ మూవీ అయితే తీశారు. ఆ డైరెక్టర్ తో ప్రభాస్ గారు అయితే ఒక మూవీ అయితే చేయబోతున్నారు భయ్య. ఆ మూవీకి సంబంధించిన ఫోటో షూట్ కూడా జరిగింది. మన ప్రభాస్ గారు అయితే ప్రశాంత్ వర్మతో మంచి ఇంట్రెస్టింగ్ మూవీ అయితే తీయబోతున్నారు భయ్య. ప్రభాస్ గారు ఇదివరకు చేసిన మూవీస్ వేరు, ఈ మూవీ వేరు భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందంట. ఈ మూవీలో ప్రభాస్ గారు అయితే టోటల్ గా నెగిటివ్ షేడ్స్ లో కనిపిపోతున్నారంట భయ్య. దీనికి ముందే ప్రభాస్ గారు అయితే కల్కి సినిమాలో కొద్దిగా నెగిటివ్ షేడ్స్ లో కనిపించరు. కాకపోతే ఆ మూవీలో ఫుల్ గా నెగిటివ్ షేడ్స్ అయితే ఉండవు. కల్కి సినిమాలు ఏంటంటే ప్రభాస్ గారు అయితే తన కోసం తాను ఏదైనా చేసుకున్నట, అంటే ఒక స్వార్థంతో ఏ పనైనా చేస్తారు, ఒక మనీ కోసం అనమాట. అదైతే మాత్రం ఫుల్ నెగిటివిటీ అయితే కాదు. మళ్ళీ కల్కి సినిమాలు ఏంటంటే ప్రభాస్ గారు అయితే మూవీ లాస్ట్ కి వచ్చేసరికి ఒక మంచి వాడిలా మారిపోతాడు. అయితే ప్రెజెంట్ ప్రశాంత్ వర్మతో తీయబోతున్న సినిమాలో ప్రభాస్ గారు అయితే టోటల్ గా డిఫరెన్స్ గా మనకి నెగిటివ్ షేడ్స్ లోనే కనిపిస్తారంట. ఒక బ్రహ్మ రాక్షసుడిగా ప్రభాస్ గారు అయితే కనిపిస్తారంట ఈ మూవీలో. బేసిక్ గా ప్రశాంత్ వర్మ ఫిలిమ్స్ ఎలా ఉంటాయంటే ఆయన ఎక్కువగా మైథలాజికల్ ఫిలిమ్స్ తీయడానికి ఇష్టపడతాడు. ప్రశాంత్ వర్మ అయితే మహాభారతం రిఫరెన్స్ ని, రామాయణం రిఫరెన్స్ ని తీసుకొని ఆయన మూవీస్ లో ఎక్కువగా వాడుతుంటాడు. ప్రెజెంట్ ప్రశాంత్ వర్మ అయితే ప్రభాస్ గారితో తీయబోతున్న ఫిలిం కూడా ఒక మైథలాజికల్ ఫిలిం అంట. ప్రభాస్ గారు అయితే ఈ మూవీలో టోటల్ గా నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తారంట. ప్రభాస్ గారు అయితే ఈ మూవీలో బ్రహ్మ రాక్షసుడిగా కనిపిపోతున్నాడు భయ్య. బ్రహ్మ రాక్షసుడు అంటే రాక్షసులందరిలో ఒక తోపు అనమాట, ఒక హెడ్. వీళ్ళందరూ కూడా రాక్షసులందరూ కూడా బ్రహ్మ రాక్షసుడు ఒక లీడర్, ఒక కింగ్ లెక్క ఉంటాడు. ఆ రోల్ లో ప్రభాస్ గారు అయితే మనకి కనిపిపోతున్నాడు భయ్య ఈ ప్రశాంత్ వర్మ ఫిలిం లో. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా జరిగింది భయ్య, అండ్ ఫోటో షూట్ కూడా జరిగింది. ప్రభాస్ గారు అయితే బ్రహ్మ రాక్షసుడిలో ఎలా కనిపిపోతున్నారు అనేది కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారంట. ఆ ఫొటోస్ అయితే ఎడిట్ చేసి తొందరలోనే ఒక పోస్టర్ కూడా మూవీ టీం అయితే రిలీజ్ చేస్తారు అంటున్నారు. బేసిక్ గా డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి అయితే ఈ బ్రహ్మ రాక్షస సినిమా అనేది ప్రభాస్ గారితో తీస్తున్నారు కదా, ఈ మూవీ అనేది చాలా ఇంపార్టెంట్ మూవీ. ఎందుకంటే ఆయన ఒక యూనివర్స్ తీస్తున్నారు కదా, ఆ యూనివర్స్ కి చాలా కీలకమైన సినిమా అంట. ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి అయితే ఈ ప్రభాస్ గారితో తీస్తున్న మూవీ. అయితే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరంటే హోమ్ బైలే ఫిల్మ్స్ భయ్య. హోమ్ బైలే ఫిల్మ్స్ అయితే ప్రభాస్ గారితో 3 సినిమాలు చేస్తామని అప్పట్లో ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఆ 3 సినిమాలు ఏంటంటే అందులో ఒకటి సలారు, అది అయిపోయింది. సెకండ్ సినిమా అయితే మన ప్రశాంత్ వర్మ గారితో తీస్తున్న ఈ ఫిలిం అయితే రాబోతుంది. థర్డ్ ఫిలిం అయితే మన లోకేష్ కనకరాజు గారితో తీయబోతున్నారంట. లోకేష్ కనకరాజు ప్రభాస్ ది బెస్ట్ కాంబినేషన్ భయ్య. కాకపోతే ఈ సినిమా వస్తాడికి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే ప్రభాస్ గారు అయితే ఇప్పటికే చాలా మూవీస్ అయితే ప్రభాస్ గారు పెండింగ్ అయితే ఉన్నాయి, చాలా మూవీస్ అయితే చేయాల్సి ఉంది. ఇంకా లోకేష్ కనకరాజు కూడా చాలా బిజీగా ఉన్నారు భయ్య. ప్రెజెంట్ అయితే రజనీకాంత్ తో కూలీ మూవీ అండ్ లారెన్స్ గారితో ఒక మూవీ అయితే తీస్తున్నారు. ఆ నెక్స్ట్ ఎల్సీఏ మూవీ ఖైదీ 2 అయితే తీయాల్సి ఉంది. ఆ నెక్స్ట్ విక్రమ్ 2 తీయాల్సి ఉంది. మన సూర్య గారితో రోలెక్స్ మూవీ ఒకటి చేయాల్సి ఉంది. ఇలా చాలా మూవీస్ అయితే లోకేష్ కనకరాజు అయితే చాలా పెండింగ్ అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అవుతాడికి అయితే చాలా టైం పడుతుంది భయ్య. మన ప్రభాస్ గారు లోకేష్ కనకరాజు కాంబినేషన్ అయితే ఇంకా ఒకవేళ సెట్ అయింది అంటే ఏ మూవీ రికార్డ్ కూడా మిగలదు భయ్య. ఆ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. మనందరికీ తెలిసిన విషయమే లోకేష్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది. ప్రభాస్ గారి కట్అవుట్ కి లోకేష్ కనకరాజు డైరెక్షన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కాకపోతే ఏం చేస్తాం, ఫిలిం వస్తాడికి చాలా టైం అయితే పడుతుంది. ఇంకా వెయిట్ చేయాల్సిందే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే. హోంబలే బ్యానర్ లో ప్రభాస్ గారి 3 మూవీస్ అయితే ఇవే భయ. ఈ 3 మూవీస్ కూడా ప్రభాస్ గారికి అయితే హోంబలే బ్యానర్ ప్రభాస్ గారికి ఈ 3 మూవీస్ కి 575 కోట్లు అయితే ఇచ్చారంట రెమ్యునరేషన్. అప్పట్లో ఈ న్యూస్ అయితే చాలా వైరల్ అయితే అయింది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉన్నది అనేది మనకైతే క్లారిటీ అయితే లేదు. ఈ బ్యానర్ అయితే ప్రశాంత్ వర్మ అండ్ ప్రభాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఈ ఫిలిం కి అయితే దాదాపు 600 కోట్లు అయితే బడ్జెట్ అయితే పెట్టబోతున్నారంట భయ. వీళ్ళు 600 కోట్లు అన్నారు కానీ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ అయ్యేసరికి దాదాపు ఒక 800, 900, ఒక 1000 కోట్ల దాకా అయితే బడ్జెట్ అయితే అయిపోతుంది భయ. అది మాత్రం పక్క. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారితో ఒక ప్రొడ్యూసర్ మూవీ తీస్తున్నాడంటే ఆ మూవీకి ఎంత బడ్జెట్ అయినా సరే ప్రొడ్యూసర్ అయితే అడగడు భయ. ఎందుకంటే అతను ఎంత పెట్టినా సరే ఆ బడ్జెట్ అనేది రికవర్ అయితే అయిపోతుంది. ప్రభాస్ గారితో ఒక మూవీ వస్తుందంటే ఆ మూవీ ఫ్లాప్ టాక్ వచ్చినా సరే దాదాపు 500 కోట్ల దాకా కలెక్ట్ చేసే దమ్ము అయితే ఉంది భయ. ఇంకా ప్రభాస్ గారి మూవీకి ఏ మాత్రం కూడా హిట్ టాక్ వచ్చిందంటే ఇంకా ప్రొడ్యూసర్ ఇంట్లో కలెక్షన్స్ అయితే వరదలా వచ్చి పడిపోతాయి భయ. ప్రెజెంట్ ఇండస్ట్రీలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రభాస్ గారితో ఒక మూవీ అయినా సరే చేయాలని నిర్మాతలు అయితే పోటీ పడుతున్నారు భయ. అసలు నిర్మాతలు ప్రభాస్ గారి మూవీకి ఇంత బడ్జెట్ ఎందుకు పెడుతున్నారో తెలుసా భయ? నిర్మాతలకి ప్రభాస్ గారితో మూవీ అంటే ఒక నమ్మకం అయితే వచ్చేసింది భయ. ప్రెజెంట్ ఒక నిర్మాత ప్రభాస్ గారితో మూవీ చేస్తున్నాడు అనుకోండి, ఆ మూవీ రిలీజ్ అయితే అయింది. ఆ మూవీ అనుకోకుండా డిజాస్టర్ అయితే అయిపోయింది. డిజాస్టర్ అయిపోయినా సరే ఆ మూవీకి పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చేస్తుందని ప్రొడ్యూసర్స్ కి అయితే నమ్మకం భయ. అందుకనే ప్రభాస్ గారితో నిర్మాతలు అయితే మూవీ తీయడానికి పోటీ పడుతున్నారు భయ. ఎందుకంటే ప్రభాస్ గారితో ఒక నిర్మాత ఒక మూవీ తీసాడంటే ఆ మూవీ హిట్ అయితే ఆయన పెట్టిన బడ్జెట్ కి డబుల్ అయితే వస్తుంది. లేదు అనుకోకుండా ఒకవేళ ఆ మూవీ ఫ్లాప్ అయిందంటే ఆ నిర్మాత ఆ మూవీకి ఎంతైతే బడ్జెట్ పెట్టాడో ఆ బడ్జెట్ మాక్సిమం రికవర్ అయిపోతుందని ఆ నిర్మాత అయితే నమ్ముతాడు భయ. అందుకనే ఈ ఓంబలే బ్యానర్ కూడా ప్రభాస్ గారు అండ్ ప్రశాంత్ వర్మ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఫిలిం కి అయితే దాదాపు 600-700 కోట్లు బడ్జెట్ అయితే పెట్టబోతున్నారంట. ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి అయితే ఫుల్ ఫ్రీడమ్ భయ. ఆయనకైతే పండగని. ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంత్
ప్రశాంత్ వర్మ గారు అయితే ఆయన ఎంత బడ్జెట్ పెట్టి ఎప్పుడు కూడా మూవీని అయితే తీయలేదు భయ. అయితే ఒకటి ప్రశాంత్ వర్మ తీసిందే జస్ట్ వన్ పాన్ ఇండియా ఫిలిం. వన్ ఫిలిం కూడా ప్రశాంత్ వర్మ అయితే జస్ట్ 50 కోట్ల బడ్జెట్ ని కూడా పెట్టి మూవీని అయితే తీయలేదు భయ. ప్రశాంత్ వర్మ ఇప్పటిదాకా జస్ట్ ఒక్క పాన్ ఇండియా ఫిలిమే చేశాడు. ఒక్క సినిమాతోనే ఇండియన్ అయితే షేక్ చేశాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఫిలిం తోనే కలెక్షన్స్ వరదైతే కురిపించాడు. ఏకంగా మన మహేష్ బాబు గారి గుంటూరు కారం ఫిలిం తో పోటీ పడి మరి ఈ హనుమాన్ మూవీని అయితే హిట్ చేశాడు. టోటల్ గా ఈ హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ అయితే బాక్స్ ఆఫీస్ నే షేక్ చేశాడు భయ. అయితే ఇన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేసిన ఈ హనుమాన్ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా భయ? ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలిసి మీరైతే షాక్ అయితే అవుతారు. అసలు ఈ హనుమాన్ మూవీ బడ్జెట్ ఎంత అంటే హనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ అయితే జస్ట్ 40 కోట్లు తీసాడు భయ. ఇంత మంచి మూవీని 40 కోట్లలో తీసారంటే ప్రశాంత్ వర్మ అయితే అసలు మామూలుడు కాదు భయ. ఈ మూవీ 40 కోట్ల బడ్జెట్ తో తీసారు, బాగానే ఉంది. అసలు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా భయ? హనుమాన్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే దాదాపు 350 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ వరల్డ్ వైడ్ గా గ్రాస్. ప్రశాంత్ వర్మ అయితే జస్ట్ 40 కోట్లతోనే ఇంత మంచి నెక్స్ట్ లెవెల్ మూవీ తీసారంటే అలాంటిది 600 కోట్ల బడ్జెట్ మూవీని ఆయన చేతిలో పెడితే ఎలా తీసడం మీరైతే ఊహించుకోండి భయ. బేసిక్ గా ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే భయపడుతున్నారు భయ. ఎందుకంటే ప్రశాంత్ వర్మతో ప్రభాస్ గారు మూవీ ఏంట్రా బాబు అనేసి. ఎందుకంటే ప్రశాంత్ వర్మ అయితే పాన్ ఇండియా మూవీస్ అయితే పెద్దగా తీయలేదు కదా అని. అలాంటిది ప్రభాస్ గారిని ప్రశాంత్ వర్మ అసలు హ్యాండిల్ చేయగలడా అనుకుంటున్నారు భయ. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి నేను చెప్పేది ఒకటే భయ, ప్రభాస్ గారితో ప్రశాంత్ వర్మ అయితే పక్కా మూవీని అయితే తీయగలడు. ఆ దమ్ము అయితే ప్రశాంత్ వర్మలో ఉంది, నాకైతే నమ్మకం ఉంది భయ. అయితే ఒకటి ఈ ఫిలిం స్టార్ట్ అవుతానికి చాలా టైం అయితే పడుతుంది భయ. ఎందుకంటే ప్రభాస్ గారు కంప్లీట్ చేయాల్సిన సినిమాలు అయితే చాలానే ఉన్నాయి భయ. ఆయన పెండింగ్ సినిమాలు ఇప్పటిదాకా దాదాపు 5 సినిమాలు అయితే ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటంటే ప్రభాస్ గారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్ మారుతి గారితో ది రాజసాబ్ మూవీని అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఆ నెక్స్ట్ ఫౌజీ సినిమాలు అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఈ 2 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ గారు అయితే డైరెక్ట్ గా స్పిరిట్ మూవీలోకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ప్రభాస్ గారు స్పిరిట్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారంటే ఇంకా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అయితే ప్రభాస్ అయితే ఒగ్గడు. ప్రభాస్ గారు కూడా స్పిరిట్ మూవీకి అయితే దాదాపు 120 రోజులు అయితే షూటింగ్ అయితే ఆయన డేట్స్ అయితే ఇచ్చారు. ఇంకా స్పిరిట్ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సలార్ 2, కల్కి 2 మూవీలు చేయాల్సి ఉంది. ఈ మూవీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మతో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది భయ. లేదు మూవీ స్టార్ట్ చేసేసరికి చాలా లేట్ అయితే అయిపోతుంది, కొద్దిగా తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే స్పిరిట్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ప్రశాంత్ వర్మతో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది భయ. ఇంకా ఏదంటే ఇంకా రానున్న రోజుల్లో తెలుస్తుంది మనకి. ఏదేమైనా సరే ప్రభాస్ గారి లైనప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ. అసలు నార్మల్ లైనప్ అయితే కాదు. ప్రభాస్ గారి లైనప్ అయితే మనం డీటెయిల్స్ గా తెలుసుకుందాం భయ. ప్రభాస్ గారిది ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నప్ప మూవీని అయితే మనం చూస్తాము. ఆ నెక్స్ట్ రాజసాబ్ సినిమాని అయితే చూస్తాము. ఆ నెక్స్ట్ ఫౌజీ సినిమాని అయితే చూస్తాము. ఫౌజీ సినిమా తర్వాత స్పీడ్ సినిమాని అయితే చూస్తాము. ఆ నెక్స్ట్ సలార్ 2 అయితే చూస్తాము. ఆ నెక్స్ట్ కల్కి 2 అయితే చూస్తాము. లాస్ట్ లో ఫైనల్ గా ప్రశాంత్ వర్మ సినిమాని అయితే చూస్తాం భయ. ప్రెజెంట్ ఉన్న ప్రభాస్ గారి లైనప్ అయితే ఇదే భయ. ఇంకా ప్రభాస్ గారు అయితే ఇంకొన్ని సినిమాలు కూడా ఓకే అయితే చేయబోతున్నారని టాక్ అయితే ఉంది. ఇంకొక 2 సినిమాస్ అయితే ప్రభాస్ గారు అయితే ఓకే చేయబోతున్నారంట. ఇంకా రానున్న రోజుల్లో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే పండుగ భయ. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమాలు అయితే సంవత్సరం ఒకటి రిలీజ్ కాబోతుంది. నేనైతే సంవత్సరం ఒక సినిమా అంటున్నాను కానీ 2 సినిమాలు వచ్చినా మనం ఆశ్చర్యపడే పని అయితే లేదు భయ. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమాలు ఇప్పుడు ప్రెజెంట్ షూటింగ్ లోనే 6-7 సినిమాలు అయితే ఉన్నాయి భయ. ఏదేమైనా సరే ప్రభాస్ గారు అయితే ఆయన ఫ్యాన్స్ కోసం చాలా కష్టపడుతున్నారు భయ. అసలు ప్రభాస్ గారు మనిషా మిషన్ భయ, నాకైతే అర్థం కావట్లేదు. అసలు ప్రభాస్ గారు పడుకుంటున్నారో లేదో కూడా తెలియట్లేదు భయ. ఎందుకంటే ఫ్యాన్స్ కోసం ప్రభాస్ గారు అయితే అలా కష్టపడుతున్నారు. ఏ హీరో అయినా సరే ఒక సినిమా కంప్లీట్ అయిపోయిన వెంటనే కొంత గ్యాప్ తీసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. అయితే ప్రభాస్ గారు అయితే అలా కాదు భయ. ప్రభాస్ గారు అయితే ఫ్యాన్స్ కోసం అసలు గ్యాప్ అయితే తీసుకోకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ అయితే చేస్తున్నారు. నాన్ స్టాప్ గా సినిమాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా సరే డార్లింగ్ ఫ్యాన్స్ అయితే అదృష్టవంతులు భయ. మీ హీరో మీకోసం ఎంత కష్టపడుతున్నాడో మీకు అర్థం కావట్లేదు భయ. మీకు రానున్న రోజుల్లో ప్రభాస్ గారి సినిమాల్లో స్క్రీన్ లో ప్రభాస్ గారి కష్టం అయితే కనబడుతుంది భయ. అప్పుడు మీ హీరోకి మీరందరూ కూడా సలాం అయితే కొడతారు. సో ఫైనలీ ప్రశాంత్ వర్మతో ప్రభాస్ గారి మూవీ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది భయ. మీరైతే ఫిక్స్ అయిపోండి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది భయ. సో ఇవే భయ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎలాగే తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ.